నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో చాలామంది వైసీపీ నాయకులు ఎలాగో ఓడిపోతాం కదా, ఎందుకు డబ్బులు పంచడం అని చెప్పేసి అని చాలామంది డబ్బులు పంచలేదని చెప్పేసి టాక్ వినిపిస్తుంది. అందులో గన్నవరం నుంచి పోటీ చేసినటువంటి వల్లభనేని వంశీ కూడా ఉన్నారని చెప్పేసి అని అంటున్నారు. ఇంతకుముందు కూడా జరిగినటువంటి ఎన్నికల్లో వల్లభనేని వంశీ ఓటు కింద అని చెప్పేసి పంచారు, బట్ ఈసారి అయితే ఓడిపోతామని తెలిసి పంచలేదు అని చెప్పేసి అంటున్నారు. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమని ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మా. వల్లభనేని వంశీ గన్నవరం నుంచి పోటీ చేశారు వైసీపీ నుంచి, కానీ ఈసారి ఎన్నికల్లో వైసీపీ నుంచి వల్లభనేని వంశీ కాకుండా చాలామంది వైసీపీ నాయకులు ఎలాగో ఓడిపోతాం కదా, ఓడిపోయేదానికి ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టడం అని చెప్పేసి అని ఎవరు డబ్బులు పంచలేదు, మ్యాక్సిమం కొంతమందే పంచారు అని చెప్పేసి అని టాక్ వినిపిస్తోంది. వల్లభనేని వంశీ కూడా పంచలేదు అని చెప్పేసి అని అంటున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఈసారి వల్లభనేని వంశీ అనే కాదు, మొత్తం వైసీపీ క్యాడర్లో చాలామంది డబ్బులు పంచలేదు. ఎలాగా ఓడిపోతాము, ఈ వచ్చిన డబ్బులు మనం ఉంచుకుందాము, అప్పులు పాలవడం ఎందుకు, ఎలాగ పార్టీ కొంత ఇచ్చింది. మీకు గుర్తుంటే లైట్లు ఆపేసి రాత్రి పంచారు కదా, అన్ని నియోజకవర్గాలకి 20 కోట్లు పంపించారు వైసీపీ వాళ్ళు. మనం మాట్లాడాం కూడా. సో ఒక 50,000 దాకా వచ్చింది. ఓ 10 కోట్లు విరాళాలు వచ్చాయి ఈ వంశీకి. అయితే మనం గత చరిత్ర చూసుకుంటే 1955 నుంచి ఈ నియోజకవర్గం ఉంది పి గన్నవరం. ఆ గన్నవరంలో పుచ్చలపల్లి సుందర ఇలాంటి మహామహులు నిల్చున్నారు. ఆయన ఏమి డబ్బు ఖర్చు పెట్టలే, ప్రజలు ఆయనకు విరాళాలు ఇచ్చి నిల్చోబెట్టారు. అటువంటి గొప్ప వ్యక్తి 3 సార్లు ఆయన నియోజకవర్గం నుంచి ఆయన ఎంపికయ్యారు. భారీ మెజార్టీ తోటి ఆయన చక్కటి పరిపాలన అందించారు. ఆ తర్వాత చాలామంది వచ్చారు. 2014 నుంచి వల్లభనేని వంశీ తెలుగుదేశం తరఫున నిల్చున్నారు. తెలుగుదేశం తరఫున నిలిచినప్పుడు ఫస్ట్ అప్పట్లో ఆయన ఓటుకి 700 ఇచ్చాడని, అంతకుముందు ఫస్ట్ 1999లో 500 రూపాయలు ఒక ఆయన శివరామకృష్ణ గారు ఎవరో ఇచ్చారు. అది ఫస్ట్ టైం జరిగింది అది. ఆ తర్వాత 2014లో వల్లభనేని వంశీ సుమారుగా 700 ఇచ్చినట్టున్నాడు ఓటుకి. అప్పుడు అపోజిషన్ వాళ్ళు 500 ఇచ్చారు. 2019లో అది కొంచెం పెరిగింది ఆ ఓటుకి ఇచ్చే డబ్బులు. అయితే మీకు తెలుసు 2019లో వల్లభనేని వంశీ ఒక 900 చిల్లర ఓట్లతో నెగ్గి ఆయన కొడాలి నాని మాట విని వైసీపీలోకి వచ్చేసాడు. ఆయన వచ్చిన దగ్గర నుంచి ఆయన రూట్ మారింది, మాట మారింది, అన్నీ మారాయి. ఆ మారిన మాట ఎంతవరకు వచ్చిందంటే అసెంబ్లీ సాక్షిగా భువనేశ్వర్ గారిని చాలా తప్పుడు మాటలు మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు గారిని ఏడిపించాడు, ఆయన కంటనీరు పెట్టుకున్నారు. సో దానికి ప్రతిఫలంగా ఈరోజు ఈయన ఎవరెవరినైతే ఇబ్బంది పెట్టాడో నియోజకవర్గంలో, ఎందుకంటే వీళ్ళు కొండలు గుట్టలు అన్నీ దోచేసుకున్నారు కదా, అన్నీ ఎక్కడికక్కడ తవ్వకాలు అయిపోయి డబ్బులు సంపాదించుకుని కూడా వీళ్ళు ఈరోజు ఓటుకి డబ్బులు ఇవ్వలేదు. అది పక్కన పెడితే అసలు నియోజకవర్గంలో చాలా అరాచకాలు చేశాడు ఆయన. అసలు తెలుగుదేశం వాళ్ళని ఎన్ని మాటలు అన్నాడో, అలా మాటలన్న వాళ్ళని కూడా బతిమాలి తన దగ్గర తెచ్చుకున్నాడు, కానీ ఎవరు ఈయనకి సహకరించలే. ఇంకొక విషయం ఏంటంటే ఈసారి ఓటుకి ఏం చేశాడంటే ప్రతిపక్షం వాళ్ళు అంటే తెలుగుదేశం వాళ్ళు 3,000 ఇచ్చారు ఓటుకి, ఈయన 1,500 కూడా ఇవ్వాల, 1,000 రూపాయలు కూడా ఇచ్చాడో లేదో, ఎందుకులే ఇవ్వడం, ఎలాగో ఓడిపోతాం అనే ఒక దీనికి వచ్చేసాడు ఆయన. ఇంకొక విషయం ఏమైందంటే ఈయన క్యాడర్ ఎవరైతే ఉన్నారో వైసీపీ నుంచి కార్యకర్తలు కావచ్చు, క్యాడర్ కావచ్చు, అందరూ కూడా తెలుగుదేశానికి వెళ్ళిపోయారు. ఎంత ఆపుదామన్నా ఎవడూ ఆగల. ఎందుకు ఆగుతారు? మనిషికి ఏదైనా కూడా నాలుక సరిగా ఉండాలి, నీ మాట సరిగా ఉండాలి. మాటే మంచి, మాటే చెడు మనిషికి. ఈయనకి అహంకారం తలకెక్కి వీళ్ళందరికీ వైసీపీ వాళ్ళు ఎలా తయారయ్యారంటే బూతులు మాట్లాడటమే గొప్ప అనుకున్నారు. మీకు గుర్తుంటే ఇవాళ అతను ఎవరు, పంచప్రభాకర్ అన్నవాడు ఇవాళ ఒక చిన్న వీడియో రిలీజ్ చేశాడు. నేను తెలుసో తెలియకో ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి అంటూ ఒక వీడియో పెట్టాడు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అహంకారంతో ఈ 5 ఏళ్లలో బూతులు మాట్లాడడం అదే గొప్ప అనుకోవడం. బూతులు అసలు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, నీ దగ్గర ఉండే మంత్రులు ఇలాంటి భాష మాట్లాడుతున్నారంటే నువ్వు పిలిచి తిట్టాల్సింది పోయి నువ్వు నవ్వుతావా? అసలు నవ్వుతాడు, ఒక వెకిల్ నవ్వుతాడు. మీరు గమనిస్తే ముఖ్యమంత్రి అన్న స్థాయి వ్యక్తి, అసలు ప్రజలు ఎలా హర్షించారు ఈ వ్యక్తిని, ఈ బూతులేంటి, అసలు ఆంధ్రప్రదేశ్ అంటే ఇంత దిగజారుడుగా ఉందా అని అసలు జనాలు కూడా నవ్వుకుని మొత్తం మనం దేశం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ని చూసి నవ్వే స్థాయికి ఈ రాష్ట్ర మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు తీసుకొచ్చారు ఈ రాష్ట్రాన్ని. సో వల్లభనేని వంశీ డబ్బులు ఖర్చు పెట్టలేదు, ఎలాగా ఓడిపోతాడు, ప్రజలు బుద్ధి చెప్తారు. వాళ్ళు కూడా అసలు ఆడవాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ గురించి మాట్లాడటం
అది ప్రస్తావన తేవటం చాలా తప్పు. అందులో ఇతని స్థాయి ఏంటి అసలు? వల్లభనేని వంశీ ఎట్లా గొప్పవాడయ్యాడు? తెలుగుదేశానికి వచ్చాకే కదా వల్లభనేని వంశీ ఎవరో తెలిసింది. మనం ఎప్పుడు కూడా అన్నం పెట్టిన చేతిని నరకకూడదు. ఇప్పుడు మనకి బంగారు బాతుగుడ్లాగా జీవితాలు వీళ్ళు అలాగే చేసుకుంటారు. ఏదో భ్రమల్లో వెళ్తారు. నీకు ముఖ్యమంత్రిని సంతోషపెట్టడం ముఖ్యమా? ప్రజలు నీ నియోజకవర్గంలో నువ్వు మంచిగా ఉంటే ఈరోజు పిలిచి నీకు పీట వేస్తారుగా. నీకు ఆ ముఖ్యమంత్రిని ఇప్పుడు వీళ్ళందరూ కూడా అంతే కదా. రోజా కావచ్చు, కొడాలి నాని కావచ్చు, బొత్స కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, ఈ వల్లభనేని వంశీ కావచ్చు, వీళ్ళందరూ ఏం చేశారు? ముఖ్యమంత్రి ఒక్కడే దేవుడు అనుకున్నారు, కానీ ప్రజలు దేవుళ్ళని మర్చిపోయారు వాళ్ళు. అదే ప్రజలు ఈరోజు ఒక్కొక్కడికి ఇప్పుడు ఓడిపోతామనే భయం ప్రతి ఒక్కళ్ళ మొహంలో కనిపిస్తుందా లేదా? మనం ఇవన్నీ ముందే చెప్పుకున్నాం, వీళ్ళకందరికీ జనాలు చుక్కలు చూపిస్తారని. సో 4వ తారీఖు వీళ్ళకి అందరికీ వాస్తవాలు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తాయి. కాబట్టి వల్లభనేని వంశీ ఓడిపోవడం అనేది పెద్ద విషయం కాదు. ఓడిపోకపోతే మనం ఆశ్చర్యపోవాలి. ఇంకా ఏంటి ప్రజలు ఎలా భరించారు ఇతన్ని అని మనం అనుకోవాలి. ఓకే, అది. సో అంటే వల్లభనేని వంశీ టికెట్ ఇచ్చినప్పుడు మాత్రం సైలెంట్గానే ఉన్నారు, తీసుకున్నారు గన్నవరం నుంచి. జగన్మోహన్ రెడ్డి చాలా మందిని మ్యాక్సిమం మార్చారు, కానీ ఉన్నటువంటి స్థానాల నుంచి వేరే స్థానాలకి కొంతమందిని మాత్రం మార్చలేదు. అందులో గుడివాడ నుంచి కొడాలి నాని ఉన్నారు, ఇక్కడ గన్నవరం నుంచి వల్లభనేని వంశీ ఉన్నారు, ఇంకొంతమంది కూడా ఉన్నారు. ఎందుకు మార్చలేదు? ఒకవేళ వ్యతిరేకత ఉంటే వల్లభనేని వంశీని గన్నవరం నుంచి వ్యతిరేకత ఉన్నా ఏమీ చేయలేరు. ఇప్పుడు ఇక్కడున్నా ఒకటే, వేరే చోటకి పంపించినా ఒకటే, వాళ్ళ పరిస్థితుల్లో ఏం మార్పు ఉండదు. అదేదో ఆ దెబ్బలేవో ఉన్న నియోజకవర్గంలో తింటే పోతుందిగా, మళ్ళీ కొత్త నియోజకవర్గంలో కొత్త దెబ్బలు ఎందుకు? ఆ చెప్పు దెబ్బలేవో ఇక్కడే తింటే పోతుంది. అందుకోసమని మార్చిన ప్రయోజనం లేదని మార్చుండకపోవచ్చు. మీకు చూస్తే ఈసారి టికెట్లు ఇచ్చేటప్పుడు కూడా ఈయన తెలంగాణ అన్ని ఇదే పులిని చూసి నక్క వాత పెట్టుకుందని గురువుని చూసి వాత పెట్టుకున్నాడు కదా అన్ని విషయాల్లో. వీళ్ళు ఇక్కడ తెలంగాణలో మేము అభ్యర్థుల్ని మార్చకపోవటం వల్ల ఓడిపోయాము అని కేటీఆర్ స్టేట్మెంట్ ఇచ్చాడు, మీకు గుర్తుంటే. సో అందుకని ఆయన తొందరపడి ఒక 88 మందికి ఎంతమంది కొత్త వాళ్ళకి ఇచ్చాడు ఫస్ట్. అంటే మేము తెలుగుదేశం కంటే ముందే ప్రకటించేసామని కూడా అన్నాడు. నువ్వు ఎప్పుడు వస్తే ఏంటి, ఎప్పుడు ప్రకటిస్తే ఏంటి, వాళ్ళు గెలుపు గుర్రాలుగా ఉండాలి కానీ. సరే ప్రకటించాడు. తర్వాత ఏం చేశాడు? ఫేజ్ 2లో పాత వాళ్ళకి ఇచ్చాడు. పాత వాళ్ళలో కూడా మీరు చెప్పినట్టుగా నియోజకవర్గాలు మార్చాడు. అట్లా విడదల రజని కొంతమంది మారారు కదా, వాళ్ళు గొడవలు కూడా పెట్టారు మాకొద్దని. సరే ఇప్పుడు ఈ కొడాలి నానికి కూడా అసలు రాదు అనుకున్న టికెట్ ఇచ్చారు లాస్ట్ మినిట్లో. ఈ వల్లభనేని వంశీకి కూడా ఇచ్చారు. మీరు చెప్పినట్టు గన్నవరం మార్చినా ఒకటే, మార్చకపోయినా ఒకటే. ఇప్పుడు వేరే వాళ్ళని తెచ్చినా వాళ్ళు అలాంటి క్యాండిడేట్సే ఉంటారు. ఈయన వేరే చోటుకెళ్ళినా ఈయన బుద్ధి ఏం మారదు. సో ఎక్కడుంటే ఏంటి, ఓడిపోయేవాళ్ళు. ఆ రకంగా ఆలోచించి ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. ఏదైనా జగన్మోహన్ రెడ్డి అన్ని తప్పిదాలు చేశాడు. తెలంగాణ ముఖ్యమంత్రి అంటే మాజీ ముఖ్యమంత్రిని ఆయన ఆదర్శంగా తీసుకున్నాడు. కాబట్టి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లాగానే ఆయన కూడా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపోతాడు జూన్ 4వ తారీఖున. సో ఈ మంత్రులందరూ కూడా అంటే మాజీ మంత్రులందరూ కూడా ఇంటి బాట పడతారు. సో మరి వల్లభనేని వంశీ అయితే ఓడిపోతారని ముందే మెంటలీ సిద్ధమైపోయారు. సో దానికోసమనే డబ్బులు తీయకుండా దాడులకు తెగబడ్డారు పోలింగ్ రోజున అని చెప్పని కథనాలు, వార్తలు వస్తున్నాయని. చూద్దాం మరి ఏమవుతుంది, ఆయన గెలుస్తారా? ఆయన అనుకున్నట్టు ఆయన ఏదైతే సిద్ధంగా ఉన్నారో అదే జరుగుతుందని చూద్దాం. అంటే థ్యాంక్ యూ సో మచ్ దుర్గా గారు.